సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అప్పుడు స్లిమ్గా ఉన్నాను. అందరూ ఏంటో బాబు ఇలాగా ఉన్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి చూసి 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 ఏంటో మీరు మాత్రం అలాగా ఉన్నట్టు నా ఏంటి అది ఇలాగా ఉంటాయి ఏంటి బాగా. సరే నాకు ఒక అయ్యర్ వచ్చి నువ్వు డైలీ ధ్యానం చెయ్యి అని చెప్పి సార్ ఏం చెప్పాలి ఏం మాట్లాడు జై శ్రీరామ్. అప్పటి నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్. షూటింగ్ కూడా ఒక షార్ట్ రిస్క్ స్టార్ట్ చేస్తుంటే జై శ్రీరామ్. అవునా? హనుమంతుని గుర్తు చేసుకున్నప్పుడు ఇలా జంప్ చేస్తారా? అదే నాకు ఏం ఇట్టరికి రాలేదు. 1500 ఫైట్స్ చేసాం. ఇప్పుడు కూడా మనకు ఇలాగ ఉంటుంటే అదే జై శ్రీరామ్. ఆ బలం హనుమంతుడు వచ్చేస్తాడు అప్పుడు అనుకోగానే. అది పెద్ద అది అప్పటి నుంచి నేను చేసేది. ఇప్పుడు కూడా మనకు ఇప్పుడు నేను లైఫ్ ఉంటాను కదా, ఇది చిరంజీవి ఇచ్చిన భిక్ష. అది అది ఎందుకు ఇప్పుడు చెప్తానంటే గుడికి ఆ టైంలో ఫుల్ మెంటల్ మారి అయిపోయింది. అంటే అంత బలం చేసి అన్ని ఫైట్ చేసి ఒక బ్రహ్మాండగా ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్ అంటే అవును కదా, అది ఫుల్ మోడ్ ఇదైంది. అప్పుడు సరే మనకు టైంలో సరే అన్ని బిజినెస్లో లాస్ అయిపోయింది. ఏం చేయాలి అని ఉన్నప్పుడు గుడికి ఆంజనేయ స్వామి. అప్పుడు నేను స్వామి దర్శనం చేసి స్వామి నా పేరు మీద అర్చన చేయండి వచ్చిన తర్వాత ఆశీర్వాదం చేయండి, నాకు ఎవరు లేదు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేయాలి, అందుకే ఎవరు ఆరాధన చిరంజీవి బావ అంటారు. అప్పుడే మన అన్నగారు ఉన్నారు కదా మెగాస్టార్ చిరంజీవి గారు, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతారు. అప్పుడే ఒకే ఒక ఫోన్ మెగాస్టార్ అంటే దేవుడు మనం డైరెక్ట్గా వాడు రాలేదు. అంటే ఇది 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 మాదిరి హెల్ప్ ఉపకారం ఒక సహాయం చేసినప్పుడు మన దేవుడు స్ట్రైట్గా మనం చూస్తాం. ఆ వార్త ఒకే వార్త, అది ఫెయిలియర్ లేదు. చిరంజీవి బావ అన్నాడు. మన అన్న ఉన్నారు కదా సరే ఒకసారి ఫోన్ చేసి అడుగుతాం అని ఒకే ఒక ఫోన్ మెసేజ్ మాత్రం ఫస్ట్ ఇచ్చాను. అన్న నాకు కొంత ప్రాబ్లం అయింది, కిడ్నీ ఫెయిలియర్, ఏం చేయాలి నాకే తెలీదు, ఏంటంటే సహాయం చేశానంటే చెయ్యండి అంతే. ఒకే సింగిల్ మెసేజ్. బాబు నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను నేపాల్లో, నేను వచ్చి మాట్లాడతాను. సెకండ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఫోన్, హాయ్ పొన్నబలం అవాయు ఏం బాధపడదు నేను ఉన్నాను అన్న, నువ్వు తొందరగా అపోలో హాస్పిటల్కి వెళ్ళు, మళ్ళీ అన్ని ఫైల్ తీసుకుని వెళ్ళు, నేను ఉన్నాను, ఏం మాట్లాడకూడదు, స్ట్రైట్గా ఇమీడియట్గా వెళ్దాను. ఏంటి ఇది సరే మన అప్పుడు డయాలసిస్ చేస్తున్నాను. సరే డయాలసిస్ చేయాలంటే సరే సహాయం చేస్తున్నాడు అని సరే ఓకే జై శ్రీరామ్ అని ఉంటుంటే అట్లా డాక్టర్ అడుగుతున్నారు డోనర్ రెడీగా ఉన్నాడు. ఎందుకు సార్? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి కదా, అందుకే డబ్బు ఎక్కువ కావాలి కదా. ఏం మాట్లాడు ఉందా లేదా డోనర్ ఉన్నారు సార్ రెడీ చేసుకుంటే ఫుల్ అక్కడ డయాలసిస్ 3 months కంటిన్యూ చేసి కిడ్నీ లివర్ లంగ్స్ అన్నీ చెక్ చేసి ఇమీడియట్గా చేసేసారు. ఆ వాక్యం అది ఇప్పుడు దేవుడు అంటే ఇప్పుడు చెప్తాం కదా ఒక మనుషాలు ఇదిగా అంటే మెగాస్టార్ ఆ దేవుడు చిరంజీవి గారిని ఇదే నా లైఫ్లో ఇంతవరకు నేను సంపాదించేది మీన్స్ దర్శనం చేశాను కదా దేవుడని, అది ప్రయోజనం ఇప్పుడే. దేవుడు ఒక మనుషాలు లాస్ట్ వరకు ఉన్న తర్వాత చచ్చిపోంత ముందుగా దేవుడా అంటే అప్పుడు చూసారు, అప్పుడు అడుగుతారు కదా. నాకు ఇన్బిట్వీన్లే వచ్చిన దేవుడు నన్ను చూసి చిరంజీవి గారే నాకు దేవుడు. అదే ఇప్పుడు కూడా అంటే ఆంజనేయ స్వామి అంటే నాకు ఆంజనేయ స్వామి అంటే వన్ స్లిప్ తరక్గా వెళ్ళి మెగాస్టార్ వచ్చి తరక్ అలాగా అంతవరకు. ఇప్పుడు కూడా మార్నింగ్ ఏంటంటే జై శ్రీరామ్ అంటే మన చిరంజీవి గారు వస్తాడు, ఆంజనేయ స్వామి వస్తాడు. అది అది రియల్ మన இந்த சாமி கும்பிடுறது அது ரொம்ப லைஃப் இருந்தால் நான்
ఒక 3 to 4 ఫిల్మ్స్ ఓన్లీ హిట్ అక్కడ మనది తెలుగులో సంజీవ్ గారి ఎక్కువ ఉంది. అన్న సంజీవ్ అన్న ఫిలిం గర్రానా మొగుడు, ఆ ఫిలింను అందరికీ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. బికాజ్ నేను భోజనం బాగా తింటాము, ఎందుకంటే ఆంజనేయ స్వామి మనం అంటే మటన్ చికెన్ అందరూ అడుగుతారు, ఏంటి బాబు ఆంజనేయ స్వామి అంటే బాగా మీకు ఇష్టం కానీ చికెన్ మటన్ సార్ అది వేరు సార్ ఇది వేరు. నేను శివభక్త కానీ నా శరీరం వాళ్ళది, లోపల ఉన్నది శివ అవరు, ఆ లోహం మొత్తకే వాళ్ళ అధిపతి, అది మన హార్ట్ఫుల్ అంటారు. నా శరీరం ఇప్పుడు ఈ ఉయిరోడ ఉడల్ அப்படின்றதுன்னா చిరంజీవి గారు వచ్చి ఇచ్చినది. అది ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడాను, అది నా భాగ్యం. చిరంజీవి సార్ మెగాస్టార్ అవరాల தான் அப்படின்னு. அப்புறம் அந்த ஃபைட்டு கரானா மோடு கிளாஷ் అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్కే రెమ్యునరేషన్ ప్రాబ్లం, ఎందుకంటే ఇన్పిటియన్ నేను ఎక్కువ ఫిల్మ్ చేసి కూడా మనం పైకి రాలేదు, ఏంటి ఇది ఒక ఇది సరే సోలో ఫైట్ చేయాలి అంటే అప్పుడు యూనియన్లు 3000 రూపీస్ అదే ఫైనల్ కార్డు తీసుకోవాలి. ఆ నిర్ణయం చేస్తున్నాడు, అది ఫిక్స్ చేశారు 3,000. ఒక ఫైట్ సోలో ఫైట్ అంటే మీకు 3000. అప్పుడు అది పెద్దది, అది నేను ఎప్పుడు చెప్తానంటే 87 ఓకే 88. అప్పుడు నేను మూర్ఖమైన నా మెంటల్ అయిపోయాను, అంటే సంభాషణ లేదు. సిస్టర్స్ మొత్తం లైన్గా వచ్చారు. ఫ్యామిలీ ఫస్ట్ వైఫ్ 4 మెంబర్స్, సెకండ్ వైఫ్ 11 మెంబర్స్, నేను 7th. నాకు కింద 4 సిస్టర్స్. ఫుల్ మన భారాన్ని మొత్తం నా మీదే. అప్పుడు డబ్బు కావాలి కదా, అంటే ఏంటి ఇది సినిమాలో వచ్చాము ఫైట్ చేస్తాము కానీ ಇನ್ನೂ పైకి రాలేదు, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచన చేసేది. ఇని గురు ఫైట్ పోకూడదు, డైరెక్ట్ సోలో ఫైట్, అది ఎంత అని మనం చూద్దామని కూర్చుంటాం. అందరూ పిలుస్తారు గురు ఫైట్గా, ఓన్లీ సోలో ఫైట్. అప్పుడు సంజయ్ గారు వచ్చి మన మాస్టర్ పెప్సీ విజయన్ అడిగారు 25,000 అన్నాను. అలా చూశారు 25,000 డబ్బు ఎంత వాల్యూ మీకు తెలుసా? ఇప్పుడు అందరూ సోలో బయటికి 3,000కే ఇది ఎక్కువ అనుకుంటున్నారు, యూనియన్ రేట్. అది నాకు కావాలి, మీరు ఎంత ఏమైనా చేసుకోండి, నేను రెడీ అని. ఇది ఇట్లా పోతుంది, ఒక 2 వీక్స్ పోతుంది. చిరంజీవి గారు మెగాస్టార్ ఏంటి అంత వాడు డిమాండ్ చేస్తున్నాడు. డిమాండ్ అవును సార్ అగభావం సార్ అన్నారు అందరూ. లేదు అగభావం లేదు, వాళ్ళకు స్కిల్ లేకపోతే అలాగా అడగరు, పిలువు నేను ఇస్తాను అన్నాడు. నేను వచ్చిన అడ్వాన్స్ వద్దు, నా మీద మీకు నమ్మిక వచ్చింది కదా, ఓకే నేను ఒక ఫైట్ చేస్తాను, తర్వాత డబ్బు ఇవ్వండి అని ఫైట్ చేశాను.